కథ మహావృక్షం. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరిమణి. ఇలాంటి చక్కని కథలను వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. మహావృక్షం. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి వీక్లీ 17/5/1990. మహావృక్షం పక్కన మనిషి ఎంతో చిన్నవాడన్నది చాలా నిజం. కాని అతని మేధ మాత్రం ఎంతో పెద్దది. విమానాల్లో ఎగరడం, సబ్మెరైన్లో తిరగడం, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టిన పిల్లలు క్షేమంగా పెరగడం, ఇవన్నీ కొండల పక్కన వృక్షాల చెంతన అతి చిన్నగా కనిపించే మానవుడు కనుగొన్న విచిత్రాలే. వాటికి ఆయుష్ ఎక్కువ, మనిషికి తక్కువ. మనిషికి ఆయుష్ తక్కువైనా అతనిలోని కళలకు మాత్రం తరతరాలకు తరగని చరిత్ర ఉంటుంది. ఆ కళలు మహావృక్షంలాగే 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. మనిషి లేకున్నా. విశ్వం కూర్చున్న మారుతి కారు విశాఖపట్నం నుండి బయలుదేరి ఋషికొండ వైపు దూసుకుపోతోంది. విశ్వానికున్నవి 2 కాళ్ళు, కాని 4 కాళ్ల కారులో కూర్చొని రయ్యమని వెళ్ళిపోతున్నాడు. అతనికున్నవి 2 కళ్ళు, కాని వెనుక కూడా 2 కళ్ళు మనసులో అమర్చుకొని మొత్తం 4 కళ్లతో ప్రకృతినంతా ఆస్వాదించేస్తున్నాడు. అతను ఆ పరిసరాలు ఎరుగక కాదు, అంత పరవశం. అప్పుడే వీటిని వదిలి వెళ్ళి 1 ఏడాది అయిపోయిందే అన్న దిగులుతో కూడిన ఆవేశం. అంటే గురువుగారు చనిపోయి కూడా 1 ఏడాది అయిందన్న భావం మనసులోకి వచ్చి అతన్ని నిలవనీయడం లేదు. తాచుపాము మెలికలు తిరిగినట్లు రోడ్డు వంకర్లుగా ఉంది. రోడ్డంతా ఎత్తుపల్లాలతో ఉంటే ఎదురుగా కనిపిస్తున్న సముద్రం మాత్రం గతుకులు, ఎగుడు దిగుళ్ళు లేక సాఫీగా కనిపిస్తుంది. దారికి ఇరువైపులా రేషన్ షాప్ క్యూలో అస్తవ్యస్తంగా నిలబడి ఉన్న మనుషుల్లా తాడి చెట్లున్నాయి. వాటికి ఒక ఆర్డర్ లేదు. సముద్రపు ఒడ్డున వరుసగా నిలబడి మార్చ్ ఫాస్ట్ చేస్తున్న సైనికుల్లా సర్వీ చెట్లు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. సంవత్సరాల తరబడి ఆకులు నేలమీద రాలి అసలు ఇసుక కనబడక ఇసుకపై అందంగా ఎండిన నాజూకైన ఈల ఆకులు నేలపై కార్పెట్ పరిచినట్లున్నాయి. ఈల చెట్లు మాత్రం పచ్చని క్యారెట్లను పైకి నిలబెట్టినట్లు కనబడుతున్నాయి. తల్లి తండ్రి చేపలు పట్టడానికి వెళ్లి సముద్రంలో కొట్టుకుపోతే ఎవరూ లేక సముద్రం ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న పిల్లవాణ్ణి పలకరించారు గురువుగారు. వాళ్లు మాట్లాడుతుంటే అనుకోకుండా కెరటం వచ్చి ఆయన చేతిలోనున్న ఆసరాగా తెచ్చుకున్న హ్యాండ్ స్టిక్ సముద్రంలోకి కొట్టుకుపోయింది. దుఃఖాన్ని దిగమింగి అది తెచ్చే ప్రయత్నంలో పరుగెట్టబోయాడు ఆ కుర్రాడు. కాని ఆయన వెళ్లనివ్వలేదు. అప్పటినుండి ఆ కుర్రాడే విశ్వంగా మారి ఆయన చేతికర్రగా చేరి సంగీత అశ్వపు కళ్ళాలను సరిగమలతో కట్టేశాడు. నడుం నొప్పితో స్ట్రెయిట్గా నిలబడలేకపోతున్న గురువుగారికి డాక్టర్లు చేతికర్రను ఆసరాగా పెట్టుకుని మెల్లమెల్లగా పెద్ద కర్రను వాడుతూ ఆ విధంగా ఎక్సర్సైజ్ చేయమన్నారు. అప్పుడు నడుం బాగవుతుంది అన్నారు. ఆయన చెంతన చింత లేకుండా పెరుగుతున్న విశ్వమే ఆయనకు ఎక్సర్సైజ్ స్టిక్ అయిపోయాడు. విశ్వానికి మంచి తిండి దొరకడంతో త్వరగా పెరుగుతున్న కొద్దీ విశ్వం తలనో భుజాన్నో ఆసరాగా పట్టుకుని నడవడం వల్ల గురువుగారి నడుము స్ట్రెయిట్గా అయిపోయింది. క్వైట్గా ఆరోగ్యం కుదుటపడిపోయింది. ఎవరి అబ్బాయి, అనాథ పిల్లాడా అని ఎవరైనా అడిగితే గురువుగారికి కోపం వచ్చేది. విశ్వం నింగి నుండి ఉల్కలా ఊడిపడలేదు, నేలమీద నుండి మొలకలా రాలేదు. అమ్మా నాన్నల కడుపునే పుట్టాడు. మాతృమూర్తి కడుపు చించుకుని పుట్టిన ఏ ప్రాణి అనాథ కాదు అనేవారు. ఏ కులం అని అడిగితే ఆయనకు వెర్రి కోపం వచ్చేది. మానవ కులం అనేవారు ఉక్రోషాన్ని అణుచుకుంటూ. రాను రాను ప్రజలు విశ్వం వర్ణాన్ని చూడడం మానేసి సువర్ణాల్లాంటి వర్ణాలను మధురంగా పాడుతుంటే మైమర్చిపోతున్నారు. గీతాలు ఆలపిస్తుంటే ఏదో శక్తి వారిని కదలనిచ్చేది కాదు. విశ్వం శ్రావ్యంగా గళం ఎత్తితే భూగోళం అంతా పరవశించిపోయినట్లుండేది. అపశృతులు లేక కృతులు మొదలు పెడితే బండలు కూడా శృతి కలుపుతాయి. కీర్తనలు అందుకుంటే చాలు మార్తాండు కూడా ఎండను పక్కకు నెట్టేసి మలయమారుతాన్ని పంపుతాడు. విశ్వం వేసే సంగతులు కూడా సంగీతగతులని చెవులకు ఇంపుగా మార్చివేస్తున్నాయి. మా కులంవాడు అంటూ విశ్వం చుట్టాలు వస్తే గురువుగారు వారికి విశ్వాన్ని తన బిడ్డ అన్నట్లే చెప్పి పంపేశారు. ఆయన తన పేరు చివరనున్న కులాన్ని చెప్పే గుర్తును ఏనాడూ బయటపెట్టలేదు. అందరికీ సంగీత పాఠాలు చెప్పడంతో ఆయనకు గురువుగారు అన్నదే సార్థకమైపోయింది.
గురువంటే అర్థం తెలియని అక్కడి నిరక్షరాస్యులకు ఆయనకు వేరే పేరుందని కూడా తెలీదు. ఎవరైనా ఆయన కోసం వచ్చి ఆయన పేరు చెప్పి ఎక్కడుంటారు అని అడిగితే అలాంటి వారిక్కడ లేరు, గురువుగారు మాత్రమే ఉన్నారు అని చెప్పేవారు. నేలలోనున్న మాణిక్యాన్ని నానబెట్టి మట్టి కడిగి సానబట్టి మహాకాంతివంతం చేసినట్లు విశ్వాన్ని తీర్చిదిద్దారు. సప్తస్వరాలను నేర్పుతూ ఆయనే సమస్తమై జీవితంలో ఎన్నో వర్ణాలను వరాలను ప్రసాదించారు. నిత్య సత్య ముత్యాల సరాలను ప్రబోధించారు. గురువుగారు ఉండే కుటీరు వాకిట్లో ఒక మహావృక్షం ఉంది. అది కొన్ని వందల సంవత్సరాల క్రిందటిది. ఆ చెట్టు మొదల చుట్టూ చాలా మంది కూర్చోడానికి అనువుగా సిమెంట్ చేయబడి ఉంది. గురువుగారు దాని మీద కూర్చుని కొన్ని వందల మందికి సంగీత పాఠాలు నేర్పారు. ఆ చెట్టే సంగీత పట్టాలు ఇచ్చే యూనివర్సిటీ వారికి. ఊరికి దూరంగా ఉన్నప్పటికీ సంగీతం మీద అభిరుచి, గురువుగారి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని విశాఖ నుండి పంపుతారు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారని చెప్తే చాలు, ఇంకా తిరుగులేదు. ఎక్కడైనా తన దగ్గరకు ఎండలో నుండి నీడ కోసం, శ్వేత బిందువు నుండి సేద తీర్చుకోవడం కోసం వచ్చిన వారందర్నీ ఆహ్వానిస్తుంది ఆ వృక్షం. రోడ్డుకి పక్కగా ఉండడం వల్ల వచ్చేపోయేవారికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ వృక్షం కంటే గొప్పవారైన గురువుగారు సంగీత పాఠాలకు గాని ఆకలి పొట్టలతో గాని తన దగ్గరికి వచ్చిన వారిని ఏనాడూ పొమ్మనలేదు. డబ్బుతో లంకెపెట్టలేదు. చెప్పలేను చేయలేను అని వంకపెట్టలేదు. అందరికీ ఆశ్రయాన్నిచ్చారు. గురువుగారు ఇచ్చే ప్రతి కచేరీకి వెళ్లేవాడు విశ్వం. నీ అంతటి నీవు పాడయ్యడమే కాదు, ఎవరెవరు ఎలా పాడుతున్నారో గమనించాలి, మెలకువలు గ్రహించాలి అంటూ ఎంతోమంది పాటలను వినిపిస్తూ ఉంటారు విశ్వానికి. విశ్వానిది గంధర్వగానం అండి బాబు. ఒక్కసారి చెబితే చాలు స్వరాల్ని పట్టేస్తాడు. అలాంటి గొంతు ఏ కోటి మందిలోనో ఒకరికి కూడా ఉండదు. గోల్డెన్ వాయిస్ అండి. చూస్తూ ఉండండి, మీతో సమానంగా అయిపోతాడు అని సంగీత విద్వాంసులు అంటూ ఉంటే నాతో సమానంగా అయిపోవడం ఏంటి అని విసుక్కున్నారు గురువుగారు. విశ్వం మొహం ఆ మాటకు మాడిపోయింది. మనసు చివుక్కుమంది. నన్ను మించినవాడు కావాలి అనగానే ఆ మాటలు చెవిలో అమృతం పోసినట్లు, వెన్నెల స్నానం చేసినట్లు, చుక్కల్లో విహరించినట్లు అనిపించింది విశ్వానికి. గురువుగారిని అపార్థం చేసుకున్నందుకు మనసులోనే చెంపలు వాయించుకున్నాడు. సంగీత సరస్వతి నడిపే గానరథానికి సారథిని చేశారు గురువుగారు విశ్వాన్ని. అంటే ఆయన ఒప్పుకోలేదు. సంగీత వారధి విశ్వమేనయ్యా. అన్ని రాష్ట్రాలకు, అన్ని దేశాలకు మన దేశం నుండి గానమనే వారధి అతనే కావాలి అన్నారు. విశ్వానికి వినబడకుండా విశ్వం ఎదురుగా అతన్ని పొగడ్డం ఆయనకిష్టం ఉండదు. అదే ఆయనలోని బలహీనత. ఎంతటి మహామనిషిలోనైనా అంతర్గతంగా కొన్ని బలహీనతలు ఉండొచ్చు. రవీంద్ర భారతిలో విశ్వం ప్రోగ్రాములు ఏర్పాటు చేయాలండి అన్న ఒక ఆయన మాటలకు విశ్వానికి ఆశ మొలకెత్తింది. ఎప్పటికైనా రవీంద్ర భారతిలో ప్రోగ్రాం ఇవ్వాలనే పట్టుదల రాను రాను పెరిగిపోసాగింది. అదే గురువుగారి దగ్గర అన్నాడు, నీవింకా చాలా నేర్చుకోవాలి విశ్వం. రెక్కలు లేకుండా ఎగరాలని చూడకు. ఆ విద్య సముద్రంలా అనంతమైంది. నీవు ప్రాక్టీస్ ఇంకా కష్టపడి చేయాలి అన్నారు గురువుగారు. ఆయన అలా అసంతృప్తి వ్యక్తం చేసే కొద్దీ విశ్వంలో పట్టుదల ఎక్కువయ్యేది. ఇంకా బాగా పాడేవాడు. పాడడానికి 24 గంటలు చాలవు అన్నట్లు పాడేవాడు. అతనికి రాను రాను ఆకాశాన్ని ఒక పెదవిగాను, భూదేవిని మరో పెదవిగాను చేసేసుకుని ప్రకృతిలోని రాగాలన్నింటినీ గొంతులో నింపేసుకుని పాడేయాలనంత ఉద్వేగం కలిగేది. విశ్వానికి దేవుడు శరీరంలో నరాలకు బదులు వీణతీగలు పెట్టాడేమోనండి. ఆ కంఠం చూడండి, బంగారు వీణ మీటినట్లుంటుంది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటే గురువుగారు మెచ్చుకునేవారు కాదు. అంతా వచ్చేసిందనుకోకు విశ్వం. దేశంలో నీకు నీవే సాటి అన్నట్లుండాలి. నీవు ఒకరికి గాని, నీకు మరొకరు గాని పోటీ ఉండకూడదు, సమానం కాకూడదు. వీరేశలింగం గారు, పొట్టి శ్రీరాములు, గాంధీ మహాత్ముడు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఒక్కొక్కరే. వాళ్లను అనుసరించిన వాళ్ళు ఎంత చేసినా ఏమి చేసినా వాళ్లతో సమానం కాలేరు. విద్యలో పట్టుదల ఉండాలయ్యా. మరో గురువుగారిలా కావాలనుకోకు. నీవు నీవుగానే ఉండు అన్నారు.
ఎప్పటికప్పుడు కొత్త రాగాలను కనిపెట్టి తపనలోనే ఉండేవారు గురువుగారు ఎప్పుడు. భార్య చనిపోయి పిల్లలందరూ దూరాల్లో సెటిల్ అయిపోతే ఆయనకు సరిగమపదని సప్తస్వరాలే బంధువులు ఆత్మీయులు అయ్యాయి. విశ్వానికి కూడా అంతే. విశ్వం మాత్రం ఆయనకు చేతికర్ర, చీకట్లో చిరుదివ్వే. కుటీరంలోంచి చూస్తూ ఉంటే పొంగే సముద్రం, వంగే ఆకాశం మనోహరంగా కనిపిస్తూ ఉంటే ఆయన గొంతులో నెమళ్ళు నాట్యం చేస్తాయి. ఫ్యాన్ గాలి, ఫోన్ గోలలకు దూరంగా రమణీయంగా ఉన్న ఆ ప్రకృతి ఆయనకు, విశ్వానికి కూడా ప్రాణం. రోడ్డుకి అటూ ఇటూ రక్షక భటుల్లా ఉన్న కొండలు కూడా గురువుగారు పాడుతూ ఉంటే చెట్లను కదుపుతూ ఆనందిస్తున్నట్లుంటాయి. సముద్రుడు ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశతో రాబోయి రాలేక కోపంతో తానే సంగీత సాగరగీతం ఆలపించి తప్పులు దిద్దమని ఆయనకు వినిపిస్తూ ఉంటాడు. చెట్ల ఆకుల గలగల నుండి, సముద్రపు హోరు నుండి కూడా ఆయన రాగాలు వెతికి వీణపై పలికించేవారు. దూది వడికి నూలుదారాలు తీసినట్లు ప్రకృతిలోని శబ్దాల వెనుకడికి రాగాలు తీసేవారు గురువుగారు. ఆయనతో పాటు విశ్వం కూడా అన్నింటా ప్రావీణ్యం సంపాదించేశాడు నింపాదిగా. ఎంతోమంది సంగీత విద్వాంసులు విశ్వం చక్కగా పాడుతున్నాడని ఒప్పుకున్నా, మీరు అంటే కచేరీ ఏర్పాటు చేస్తాం అని అన్నా గురువుగారు మిన్నకుండేవారు. ఆ మాటలకు విశ్వం మనసు మాత్రం ఎగిరి గంతేసింది. అహోరాత్రులు గురువుగారు అంటే బావుణ్ణు అనే తపన ఎక్కువ కాసాగింది. విశ్వం మనసు గ్రహించి దారులు తెలిసిన వారికి దూరాలు చేరుకోవడం సులువే. కానీ దారులు తెలిసినంత మాత్రాన్న కూర్చున్న చోటు నుండి అక్కడకు చేరుకోలేం కదా, కష్టపడి వెళ్లాల్సిందే. నీ సంగీత జ్ఞానాన్ని, నీ అమృతగానాన్ని అభినందిస్తాను, కాని నీవు సాధన చేయవలసింది చాలా ఉంది అన్నారు. ఆ మాటతో నిరాశ కలిగినా పట్టుదల తరగలేదు విశ్వంలో. తన కళ్ల ఎదురుగానే గురువుగారి దగ్గర సంగీతం నేర్చుకుని వెళ్ళిపోయి కచేరీలు చేసి పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అవకాశం నాకెప్పుడొస్తుందో, గురువుగారు ఎప్పుడు అనుమతిస్తారో అనుకునేవాడు ఎప్పుడు, ఆఖరికి నిద్రలో కూడా. కాని అది పునాదులు లేని కోరికల మేడ. ఆయనకు తలదివ్వుతూ తలలో పండిన తెల్ల వెంట్రుకలను లాగవేయబోతుంటే, వద్దు విశ్వం, చెట్ల ఆకులు చూడు, రాలే ముందు ఎండుతాయి, ఎండే ముందు పండుతాయి, నా తల అంతే సుమా అన్నారు. ఆ మాటలకు చెప్పలేని దుఃఖం కలిగింది విశ్వంలో. గురువుగారు ఉండరు అన్న ఊహ అతను భరించలేడు. ఒంటరిగా ఉన్న తనని తీసుకువచ్చి చాకరీ చేయించుకుని వదిలేయకుండా ఆయనతో సమానంగానే చూశారు. సమస్త విద్యలను నేర్పారు. సంగీతంతో పాటు చదువు చెప్పించారు. ప్రైవేటుగా పరీక్షలు కట్టించారు. ఆ కుటీరానికి దగ్గరలో రొయ్యల ఫామ్ పెట్టుకుని ఆంగ్లో ఇండియన్స్ ఉంటే వారి దగ్గరకు పంపి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పించారు. ఆయనకు సాధ్యమైంది, అసాధ్యమైంది కూడా విశ్వానికి అందేటట్లు చేశారు. విశ్వం ఆయన కొడుకు కాదు అని ఎవరైనా అనడానికి సాహసం చేయాల్సి వచ్చేది. అలాంటి సమయాల్లో ఆయన మానవుడు కాదు, దేవుడు విశ్వానికి. ఇసుక అరచేతుల నుండి జారిపోకుండా ఉండాలంటే దాన్ని తడపాలి. గొంతుక మన అధీనంలోనే ఉండాలంటే చల్లనివి, పుల్లనివి తగ్గించి కొన్ని ఆహార నియమాలు పాటించాలి అని పాఠం చెబుతూ ఉంటారు విశ్వానికి. అంతేకాదు, నీటిలో నిలబెట్టి పాడించడం, పాటలోని అక్షరాన్ని ఒత్తి పలికించడం, సాధ్యమైనంతవరకు ఊపిరి నిలిపి పాటలోని భావాన్ని వ్యక్తం చేయించడం నేర్పారు. విశ్వం మీద ఈగవాలితే తన మీద తేనెటీగ వాలినట్లు బాధపడతారాయన. మనుషులందరూ సమానమే అన్నది కొందరు నోటితో చెప్పారు, మరికొందరు చేతివ్రాతతో చెప్పారు. గురువుగారు మాత్రం చేతలతో చూపించారు. గురువుగారు తనను చేరదీయకపోతే తన బంధువులందరిలాగే తాను చేపల కంపు భరించలేక చుట్ట తాగడానికి అలవాటు పడిపోయి చేపలు పట్టుకోవడంతోనే లాలూచి పడిపోయి ఉండేవాడిని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోగానే గురువుగారు దేవుణ్ణి మించిన దేవుడు అనిపిస్తారు విశ్వానికి. అనుకోకుండా తుఫాన్ రావడంతో మహావృక్షం కూలిపోయింది. నిద్రలో గురువుగారి గుండె ఆగిపోయింది. సంగీత విద్వాంసులు విశ్వాన్ని దిక్కులేని వాడిని చెయ్యలేదు. హైదరాబాద్ తీసుకెళ్లి గురువుగారి మీద భక్తితో అన్ని విధాలా ప్రోత్సహించి అన్ని చోట్ల కచేరీలు ఇప్పించడమే కాకుండా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కల్పించారు.
అయ్యో, నా కచేరీ గురువుగారు చూడలేదే అన్న అసంతృప్తి విశ్వం నరనరాల్లోనే ఉంది. ఇప్పుడు గురువుగారి కోరిక మీద ప్రతి సంవత్సరం ఆయన సంవత్సరీకాలు ఆయన కుటీరంలోనే చేయదలిచారు ఆయన కుమారులు. గురువుగారికి సంవత్సరీకాల మీద మోజు కాదు. ఆ వంకనైనా సంవత్సరానికోసారి ఆ ప్రదేశం మరలా కళకళలాడుతుందని, సంగీతం పాడుతుందని. కారులో నుండి వెనక్కి తిరిగి చూశాడు విశ్వం. ఎత్తుమీద నుండి దూరంగా ఉన్న ఇళ్ళు తెల్ల అట్టలతో చేసిన బొమ్మరిళ్లలా కనబడుతున్నాయి. అదే రాత్రుళ్ళైతే ఇళ్ళు కనబడక వట్టి లైట్లు మాత్రమే నేలమీద జిలుగు ముగ్గు వేయడానికి పెట్టిన వెలుగు చుక్కల్లా అనిపిస్తాయి. కుటీరం చేరింది కారు. ఇంకా చుట్టాలెవరూ రాలేదు. ఆ ప్రదేశం అంతా వెలవెలబోయినట్లుంది. గురువుగారి లేని స్థలంలో ఉండలేనని మనసు మొరాయించింది విశ్వానికి. లోపల అంతా శుభ్రం చేయిస్తూ ఉంటే చెత్త కాగితాలు సరిగమలు పాడుతున్నాయి. బయట ఎండిన ఆకులు తాళం వేస్తున్నాయి. నవ్వే చెట్లు సన్నని ఆకులను వీణతీగల వలె కదల్చి శృతి సరిచేసుకుంటున్నాయి. పక్షులు వాటి వాటి కిలకిలా రాగాలతో ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ని అందిస్తున్నాయి. అక్కడ దొరికిన కొన్ని ఉత్తరాలపై విశ్వం దృష్టిపడింది. అవి విశ్వానికి రవీంద్ర భారతిలో గురువుగారు అనుమతిస్తే ప్రోగ్రాములు ఏర్పాటు చేయిస్తానని, విదేశాలకు కూడా పంపుతానని ఒక ఆయన ప్రాధాయపూర్వకంగా వ్రాసిన ఉత్తరాలు. గురువుగారు ఆ విషయం విశ్వానికి చెప్పనేలేదు. ఉత్తరాలు మధ్యకు చింపేసి ఉన్నాయి. గురువుగారు విశ్వాన్ని కులమతాలు పేదరికం పట్టించుకోకుండా చేరదీసి విద్యాదానం చేసినప్పుడు ఆయనొక గొప్ప ఋషి. ఆ ఉత్తరాలను చింపేసినప్పుడు అతి మామూలు మనిషి. విశ్వానికి ఆయనలో ఋషే కనబడుతున్నాడు, కానీ మనిషి కాదు. మహావృక్షం నీడనిస్తుంది, అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ తన చేరువలో చెట్లను పెరుగనీయదు అన్నది విశ్వానికి తెలీదు. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి వీక్లీ 17/5/1990. ఇలాంటి చక్కని కథలను వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.